శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నగరంలో పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం జరిగే సీతారాముల కళ్యాణం ప్రజలందరూ పాల్గొని ఈ వేడుకలను కళ్లారా తిలకించారు. ఒక్కసారి సీతారాముల కళ్యాణం చూస్తే ఆ జన్మ ధన్యమైనట్టని, అంతటి పుణ్యఫలం లభిస్తుంది అన్న ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలు రోడ్లోని దిబ్బల్ రోడ్లో వేంచేసి ఉన్న కోదండరామస్వామి దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చరణతో కళ్యాణం ఆద్యాంతం అద్భుతంగా సాగింది. ఈ ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు చలపతి రాంబాబు, చల్లా నాగేశ్వరమ్మ, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రామాలయము మేము ప్రారంభించి దాదాపు 16-17 సంవత్సరాలు అవుతుంది. అయితే చాలా వరకు అందరూ కృషితోటి చాలా వరకు అభివృద్ధిలోకి వచ్చింది. ఇంకా కొంచెం ఉంది ముఖమంటపం ఒకటి, అలాగే ముఖమంటపం మళ్ళీ ఇదంతా మొత్తం పూర్తి ధ్వజస్తంభాలు, అలాగే లోపల స్వామివారిని కూడా ప్రవేశపెట్టడానికి అన్నీ సమకూర్చుకోవడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా మరి ఇలాంటి సమయంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం, అలాగనే స్వామివారి కళ్యాణము చాలా అద్భుతంగా జరిపించుకోవడం జరుగుతుంది. అందరి ఆశయాలు కూడా నెరవేరే సమయం దగ్గరలోకి వస్తుంది. మరి స్వామివారు మమ్మల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఆయన పని ఆయన చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు సత్యనారాయణపురంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రులు జరగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి అన్నదాన కార్యక్రమం, మిగతా కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. దీనికి వేలాది మంది భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమం పన్నందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే గుడి నిర్వహణ కూడా జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా వచ్చి విరాళాలు ఇచ్చి ఈ గుడిని ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుందో అంతకంటే ఇంకా డబుల్గా ఈరోజు జనం రావడం జరిగింది. మరొక్కసారి శ్రీరామనవమి సందర్భంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.